ఈ సంసారము కేవలం నడుములోతు మాత్రమే వస్తుంది. వాళ్ళని సంసారం ఏం చెయ్యదు. అంటే సంసారంలో బాధలు రావు, కష్టాలు రావు, అందులో తాదాత్మత చెందిపోయేటటువంటి బెంగుండదు. నేను ఆదుకుంటాను, నేను హత్తుకుంటాను, నీకేం బెంగలేదు, నిన్ను సర్వకాలములయందు నేను కాపాడతాను అని చెప్పడానికి ఆ వామహస్తంబు కటిభాగముపై నుంచి చూపరులకు సంకేతించుచుండ. అందుకని ఎడమ చెయ్యి తీసుకెళ్లి ఇలా పెట్టుకుంటారు స్వామి. ఈ ఎడమ చెయ్యి చూస్తే మనకొక పెద్ద అభయం. ఇంకా నాకెందుకు భయం? అదిగో ఆయన పాదాలు నమ్మాను, తల వంచేశాను, నమస్కారం చేశాను, ఇంకా నాకు సంసారం ఇక్కడ వరకే, ఆయనే నన్ను కాపాడుకుంటాడు అని చెప్పడానికి సంకేతించుచుండ. పరమ పావనమైన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందున నిలిచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్త వరదుండు శ్రీ వెంకటేశ్వరుడు వేట్ట. అందుకని మహానుభావుడు పరమ పావనమైన శేష పర్వతము మీద, శేషుడంటే భక్తికి ప్రధానం. ఎవరు భక్తితో తల ఉంచుతున్నారో వాళ్ళని నేను హత్తుకుంటానని చెప్పడానికి శేషపర్వతం మీద నిలబడి పరమ పావనమైన ఆనంద నిలయమందు, ఆ ఆనంద నిలయ విమానం కింద నిలబడతాడు. ఎందుకని? ఆయనకేం తెలుసు? ఆనందం ఇవ్వడం తప్ప వేరొకటి తెలియనివాడు, వేరొకడిని కష్టపెట్టడం చేతకానివాడు, వేరొకడిని దుఃఖ పెట్టడం చేతకానివాడు. దెబ్బలన్నీ తను తింటాడు, కష్టాలన్నీ తను తీసుకుంటాడు, తను అలా నిలబడతాడు. ఒక్క అరగంట ఏకాంత సేవ. పడుకో స్వామి అంటారు. జోచ్యుతానంద జోజో ముకుంద అంటారు. తలుపులేస్తారు, రాజద్వారం మూస్తారు, ఇలా బయటికి ఎడతారు. ఇలా మాగన్ను పడుతుందో పట్టదో వెంటనే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటారు. పాపం మళ్ళీ కళ్ళు తెరిచి అయ్యో పాపం కాకినాడ నుంచి వాడొచ్చాడో, విశాఖపట్నం నుంచి వీడొచ్చాడో అని మళ్ళీ గభాన మళ్ళీ పద్మపీఠం ఎక్కి ఇలా నిలబడతాడు. అందరికీ ఇంతే. అరగంట నించోండి చూస్తాను ఇలాగా, ఇలా పెట్టుకుని. ఎంత కష్టం! ఒక్కనాడ చెయ్యి కదిపాడా, ఒక్కనాడ కాలు కదిపాడా? అలా కదిపేస్తే వాళ్ళకి నేను చెప్పవలసింది చెప్పలేకపోతానని అలరు ఆనంద నిలయమందున నిలిచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు. ఆ నిలబడ్డం కూడా చూడగానే భయ ఏంటండి బాబా ఆయన చూస్తే కడుపులో తిప్పుతోంది అనేటట్టు ఉండకూడదు. ఆ విగ్రహం దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు. చూస్తే చాలు కడుపు నిండిపోతుంది. అమ్మని చూస్తే ఏమనిపిస్తుంది? అమ్మ అందం ఏమిటి? అమ్మ అందం. అమ్మని చూడగానే అబ్బా అమ్మా నిన్ను చూసేటప్పటికి ఎంత సంతోషంగా ఉందో అమ్మా, నా బాధ మరిచిపోయానమ్మా అంటాడు. అమ్మ చేతి అన్నం తింటే ఆనందం, అమ్మని చూస్తే ఆనందం, అమ్మ చెయ్యేస్తే ఆనందం, అమ్మ బుగ్గలు కడిగితే ఆనందం, అమ్మే ఆనందం. అలా మాతృస్వరూపం కలిగినటువంటి వాడై అలరు ఆనంద నిలయమందునను నిలిచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు అని ఆయన మహానుభావుడు భక్త వరదుండు శ్రీ వెంకటేశ్వరుడు వేట్ట. భక్తుల యొక్క కోరికలన్నీ వాళ్ళు నోరి విప్పి చెప్పక్కర్లేదుట. అందుకే ఆయన కళ్ళకి ఊర్ధపుడ్రాలు ఇక్కడ వరకు పెట్టేసుంటాయి. ఏమిటో తెలుసా అండి దాంట్లో రహస్యం? వెంకటేశ్వర స్వామి వారు మీ లోపల మనస్సుని చూస్తారు. ఆయనకి మనస్సు తెలియకుండా ఉంటుందా? మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమీ చెప్పక్కర్లేదు. రాముల వారి మేడలోకి మీరు వెళ్ళగానే మీ మనస్సులో ఉన్న కోరిక ఏమిటో ఆయన పసిగట్టేస్తారు. మీరు చెయ్యవలసింది ఇంతే. ఒక్కసారి ఇలా అన్నారా పాదాల వంక చూసి హత్తేసుకుంటాడంతే. ఏమంటే ఒక్కటి చెప్పండి, ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి, ఎన్ని కోట్ల మందికి ప్రాణభిక్ష పెట్టాడో, ఎందరికి కోరికలు తీర్చాడో, ఎంతమంది ఆడవాళ్ళకి తాళిబొట్టు భాగ్యం నిలబెట్టాడో, ఎంతమంది పురుషులు హాస్పిటళ్లలో పడిపోయిన వాళ్ళని ఇంటికి పంపించాడో, ఎంతమంది భ్రష్టులైతే ఐశ్వర్యం ఇచ్చాడో, ఎంతమందికి వాక్కునిచ్చాడో, ఎంతమందికి ఆరోగ్యం ఇచ్చాడో, రాత్రి లేదు పగలు లేదు, లేకపోతే ఇవాళ అంతమంది ఎందుకు వెంకటాచలం చుట్టూ పరిగెడుతున్నారు? ఆ క్షేత్రం యొక్క వైభవం అటువంటిది. అందుకే అంటారు, ఎక్కడ చూసినా గోవిందనామంబు గొంతెత్తి పాడుచో కొండలెక్కడి భక్తుల గుంపులొకట. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఉసే అని పెళ్ళాన్ని పిలవడు, ఉరే అని కొడుకుని పిలవడు. గోవింద గోవింద గోవింద, ఏడుకొండలవాడ గోవింద, వెంకటరమణ గోవింద, పాపనాశక గోవింద, గరుడవాహన గోవింద. ఎక్కడ చూడండి, క్యూల్లో చూడండి,
కళ్యాణకట్టలో చూడండి, ప్రసాదాల కౌంటర్ల దగ్గర చూడండి, తిరువీధుల్లో చూడండి, మాడవీధుల్లో చూడండి, కొండ మీద చూడండి, కొండ కింద చూడండి, ఎక్కడ చూసినా గోవిందనామం బొగొంతెత్తి పాడుచు కొండలెక్కడి భక్తుల గుంపులొకట. అందరూ భక్తులు గోవిందా 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 అన్నీ మరిచిపోయి కొండలెక్కేవాళ్లే. అన్నింటికన్నా చిత్రం తల తీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకల నిచ్చు ధన్యులొకట. ఎంతటి వాడు కూడా, ఎంత అవతలవాడు అధికారం ఉండనివ్వండి, ఒరే నా దగ్గరికి వచ్చి తలనీలాలు తీయించేసుకుంటే నీ కోరిక తీరుస్తాను రా అన్నాడు అనుకోండి, అప్లికేషన్కి తలనీలాలు తీసుకొచ్చేవాడు ఉంటాడా? కానీ సర్వేశ్వరుడి దగ్గరికి వెళితే మాత్రం తిథి లేదు, వారం లేదు, పగలు లేదు, రాత్రి లేదు, శుక్రవారం లేదు, మంగళవారం లేదు, ఆడవాళ్లు లేరు, మగవాళ్లు లేరు. ఆ తల్లికి ఏ కోరిక తీరిందో ఆవిడ కూడా 3 కత్తెరలు ఇచ్చేస్తుంటుంది. ఆ కళ్యాణ కట్ట వెంట నిలబడి, క్యూల్లో నిలబడి వెళ్లి శిరస్సు ఉంచేసి తలనీలాలు తీసేస్తుంటే అమ్మయ్యా నా జన్మ ధన్యమైపోయింది, దిక్కుమాలిన అహంకారం వదిలేశాను స్వామి పాదాల దగ్గరని బెంగ పెట్టుకుని ఎక్కుతారమ్మ. తలనీలాలు తీయించుకోవాలండి, ఖాళీ ఉందా కళ్యాణ కట్ట, తలనీలాలు తీయించేస్తానని పరిగెడతారు ఆయన చుట్టూ. తల తీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకల నిచ్చు ధన్యులొకట. ఇంకా మీరు ఆనంద నిలయం దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ బయటికి వెళ్ళి రహదారుల దగ్గర నిలబడ్డారనుకోండి, బయటికి వచ్చేవాళ్ళు స్వామి దర్శనము చేసి ఆనందమాగక పరవశులగు పుణ్య పురుషులొకట. ఆ బయటికి వచ్చి, హే నువ్వు చూసావా ఇవాళే ఆ హస్తానికి ఎన్ని బాబోయ్ వజ్రాలు వైడూర్యాలు పెట్టేశారో మెరిసిపోతోందని ఒక ఆవిడ అంటుంది. అలాగా చెయ్యి చూడలేదే నేను, కానీ కిరీటం చూశాను, అయ్యి బాబోయ్ ఆ కిరీటం అయితే అంతెత్తుంది అని ఒక ఆవిడ ఉంటుంది. ఇంకొక ఆయన పక్క ఆయన్ని పిలిచి, ఏమండి స్వామివారి ఎంత ఎత్తుంటారు అని ఒక ఆవిడ అడుగుతుంది. ఏమండి స్వామివారి పాదాల మీద తులసి అంటారా, అంత పూజ చేసేశారు అని ఒక ఆవిడ ఉంటుంది. అంతేకాని ఒక్కళ్ళని మీరు నాకు చూపించండి, ఏదో చూశాం కానీ విసుకొచ్చేసిందండి బాబా ఆయన్ని చూస్తేను అన్నవాళ్ళు ఉంటారా? చెయ్యి చూసి మురిసిపోయేవాడు ఒకడు, వేలు చూసి మురిసిపోయేవాడు ఒకడు. ఎవరినైనా చూస్తే అబ్బా ఆయన బాగున్నారండి అంటారు, ఆవిడ బాగున్నారండి అంటారు. అంతేకాని వేలు చూసి మురిసిపోయేవాళ్ళు, గోళ్లు చూసి మురిసిపోయేవాళ్ళు, తల చూసి మురిసిపోయేవాళ్ళు, ముక్కు చూసి మురిసిపోయేవాళ్ళు, మూతి చూసి మురిసిపోయేవాళ్ళు, ఆ వైభవం చూసి మురిసిపోయేవాళ్ళు, కాంతి చూసి మురిసిపోయేవాళ్ళు, 1కి 30 సార్లు టికెట్ కొనుక్కుని ఆయన వెంట తిరిగి పరిగెత్తి దర్శనం చేసి ఆనందమాగక పొంగిపోయి బయటికి వచ్చి మళ్ళీ మళ్ళీ అబ్బా ఏమి స్వామి ఏమి స్వామి ఏమి స్వామి అని ఆయన గురించి చెప్పుకుని పరవశించిపోతాడు. ఇది ఆయన సౌందర్యానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. అందుకని స్వామి దర్శనము చేసి ఆనందమాగక పరవశులకు పుణ్య పురుషులొకట. ప్రసాదం ఇస్తామంటాం, ప్రసాదం ఇస్తామంటే సాధారణంగా చాలా చోట్ల ఏం చేస్తారు, నువ్వు పట్టారా ఇంటికి అని వెళ్ళిపోతారు. వెంకటాచలంలో చూడండి ప్రసాదానికి పెద్ద క్యూలుంటాయి. 2 లడ్లు దొరకనివ్వండి, 4 లడ్లు దొరకనివ్వండి, 6 లడ్లు దొరకనివ్వండి, 25 లడ్లు దొరకనివ్వండి, ఏమండి ఇంకో 10 లడ్లు ఉన్నాయి మా దగ్గర పుచ్చుకుంటారా అన్నారు అనుకోండి, కావాలంటే ప్రయాణంలో ప్లేట్ ఇడ్లీ తినడం మానేస్తాడు, కానీ అమ్మో 10 లడ్లున్నాయా ఇచ్చేయండి అని వాడి కాటేజీకి వెళ్ళి తెచ్చుకుంటాడు. తిరుమలలో ఉన్న విచిత్రం ఏమిటో, ఆ ప్రసాదం అంటే ఎంత సంతోషమో నిజంగా. మనకి కాదండి, పరమ పల్లెటూళ్ల నుంచి పెడతారు. ఏమీ తెలియనటువంటి భక్తులు పెట్టి కూడా తల మీద పెట్టుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ వెళ్ళిపోతారు ఆనంద నిలయంలోకి. 1-2 లడ్లు ఇస్తారు పాపం వాళ్ళకి. ఆ 2 లడ్లు పట్టుకునే వాళ్ళు ఇంత నోట్లో వేసుకోరు, ఇంటికి తెచ్చి ఆ చిన్న పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకుని, ఆ తిరుపతి లడ్డు వాడు వెళ్ళేది 12 ఏళ్లకు ఒక్కసారి ఎడతాడు. నేను తింటానండో కనపడ్డ వాళ్ళందరికీ అందులో శనగపప్పు కలిపేసి, పేలాలు కలిపేసి, ఇంకోటి కలిపేసి దాన్ని ఇంత చేసేసి పట్టుకెళ్ళి ఇస్తారు. తిరుమల ప్రసాదం అండి అంటే, అబ్బా నేను తిరుమల ప్రసాదం తినండి అన్న అయోగ్యుడు ప్రపంచంలో ఉంటాడా? ఆ ప్రసాదం ఇవ్వగానే కళ్ళ కట్టుకుని చెప్పులు ఇప్పి నోట్లో వేసుకుంటారు, అబ్బా వెంకటాచల ప్రసాదం అని. అందుకని భగవంతుని ప్రసాదమంచు భక్తి కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట. ఎక్కడ చూసినా మీకు ఇది ఎక్కడా కనబడదు. ఒక్క అన్నవరంలో కనబడుతుంది, వెంకటాచలంలో కనబడుతుంది. స్వామి ప్రసాదం స్వామి ప్రసాదం, లడ్డు కొనుక్కోవాలి లడ్డు కొనుక్కోవాలి లడ్డు కొనుక్కోవాలి. మీరు ఎన్ని మాటలు దర్శనం చేశారు, మీకు ఎన్ని లడ్లు వచ్చాయి? ఎక్కడ తిరుమల వెళ్ళొస్తే మీకు ఈ ప్రశ్న ఇస్తారు, ఎన్ని మాటలు అయిందండి దర్శనం అంటారు. ఎన్ని లడ్లు దొరికాయండి మీకు అంటారు. ఎన్ని లడ్లు దొరికితే ఏమిటి? వెంకటాచలంలో ప్రసాదానికి అంత గొప్పతనం. అందుకని ఆ ప్రసాదం నోట్లో వేసుకుని పొంగిపోయేటటువంటి భక్తుల గుంపులు ఒక చోట. ఎక్కడ చూడండి ఏది వరుసన చేసిన స్వామి కొరకే,
ఏ పని చెయ్యండి వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి కోసమే, అంతక తప్ప తన సొంతంగా ఏదో సంసారం అనుభవిద్దామని అక్కడికి వెళ్ళి చేసేవాడు ఎవ్వడూ ఉండడు. అక్కడికెళ్ళి ఉన్నంతసేపు తెల్లవారుజామున నిద్ర లేవడం అలవాటు లేనివాడు కూడా 3 గంటలకు లేచిపోయి టికెట్ లేకపోయినా సుప్రభాతం వింటూ కూర్చుంటాడు బయటికి వచ్చి కాటేజీలో. అందుకని ఏది వరుసద చేసిన స్వామి కొరకే, ఏది ఎక్కడ విన్నను స్వామి మాటే. ఇంకో మాట వినపడదు, ఎవరి నోట్లోంచి వినండి. ఇప్పుడేనండి వెంకటాచలం లోపలికి వెళ్ళొచ్చాం, దర్శనం చేసుకొచ్చాం. మీకు విచిత్రం చెప్పనా, మేము వెళ్ళాం, కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చారు, ధ్వజస్తంభం దగ్గర సత్యదండం పట్టుకుని నిలబడ్డారు, స్వామిని కూడా చూసొచ్చామండి అని కొంతమంది పొంగిపోతుంటారు. తండ్రి జగత్తుకంతటికీ వాళ్ళు తల్లిదండ్రులు పొంగిపోయి ఎవరి నోటన విన్నను స్వామి మాటే, సకల హృదయాల నుండెడి స్వామి అతడే. ఎవరి గుండెల్లో విప్పి చూడండి, ఆయన నిలబడిపోయి అలా ఉండిపోయి ఉంటాడు, ఆనంద నిలయుడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళొస్తే చాలు ఆనందంతో పొంగిపోతారు. అందుకని స్వామి నటించుచుండు ఈ కొండనందు, ఆ 7 కొండల మీద వెంకటాచలంలో స్వామి నర్తనం చేస్తూ ఉంటాడు. అందుకని బయటికి వచ్చాడా సహస్రదీపాలంకార సేవకి పొంగిపోతారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, శ్రీ వెంకటేశ్వరుడు మాట్లాడతాడు అంటే ఇప్పుడు మానేశాడు, కానీ తన చీష్టితముల ద్వారా చూపిస్తాడు. మీకొక్క ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య కాలంలో తిరుమలలో కొండ మీద ఆస్థాన మండపంలో వైఖానస సదస్సు జరిగినప్పుడు తిరుమల ఆనంద నిలయంలో వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో జరగవలసిన సేవలన్నీ యథాప్రకారంగా జరుగుతున్నాయని చర్చ జరుగుతుండగా, కావాలంటే మీరు సప్తగిరి మ్యాగజైన్ చూసుకోండి, మే నెల ఇష్యూ, మార్చి 23వ తారీఖు మంగళవారం నాడు ఉదయం అష్టదళ పాదపద్మారాధనం జరుగుతోంది. అష్టదళ పాదపద్మారాధనానికి 108 బంగారు తామర పూలతో ఆయన పాదాలకి పూజ చేస్తారు. పూజ చెయ్యడానికని దీక్షితులు గారు ప్రధాన అర్చకుడు లోపలికి వచ్చారు. అదే సమయంలో అసలు రావద్దనుకున్న వారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆదికేశవుల నాయుడు గారు కూడా ఆ రోజున వచ్చారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం జరిగిందంటే, బంగారు తామర పూలనన్నింటినీ స్వామివారికి అలంకారం చేద్దామని పెట్టి స్వామివారికి నీరాజనం ఇచ్చారు. నీరాజనం ఇవ్వగానే ఒక్క పువ్వు మిగలకుండా ఆ 108 బంగారు తామర పూలు కలిపి 2.5 కిలోల బంగారపు బరువు. అది కూడా ఎవరిచ్చారో తెలుసా అండి, ఆ బంగారు తామరలు దేవతలు తెచ్చి వెంకటేశ్వరుడికి పూజ చేస్తారు ప్రచ్ఛన్న రూపాల్లో కనపడకుండా. ఒక మహమ్మదీయ భక్తుడిచ్చాడు వెంకటేశ్వర స్వామికి 2.5 కిలోల బంగారంతో 108 బంగారు తామర పూలను ప్రతి మంగళవారం అష్టదళ పాదపద్మారాధనలో ఉపయోగపడే తామర పూలు ఇవాళ వెంకటాచలంలో ఉపయోగపడుతున్న తామర పూలు ఒక మహమ్మదీయ భక్తుడిచ్చినవి. ఆ తామర పూలు అక్కడ పెట్టారు. 108 బంగారు తామర పూలు కూడా జల 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 చప్పుడు చేస్తూ అన్ని పువ్వులు రాలిపోయి ఒకేసారి వెంకటేశ్వర స్వామి పాదాల మీద పడిపోయి హారతిస్తుంటే, ఆదికేశవులు నాయుడు గారికి ఒంటి మీద స్పృహ లేదు. ఉన్న ఆనంద నిలయం లోపల కూర్చున్న భక్తులందరూ తెల్లబోయి నోట మాట రాక ఆశ్చర్యపోయి ఒకేసారి లేచి నిలబడి గోవిందా గోవిందా అని అరిచారు. ఇప్పటికీ సర్వేశ్వరుడు తన చేష్టితముల ద్వారా నిరూపిస్తూనే ఉంటాడు. మార్చి 26 మంగళవారం ఉదయం అష్టదళ పాదపద్మారాధన సేవలో ఈ సంఘటన జరిగితే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దీన్ని సప్తగిరి మ్యాగజైన్ లో ఒక పేజ్ అంతా ప్రకటన చేశారు. ఇలా జరిగింది ఆనంద నిలయంలోనే. ఇవాళ ఉదయం ఏదో చర్చ జరుగుతుంటే బ్రహ్మశ్రీ హరిప్రసాద్ గారు అంటే నేను అన్నాను కూడా, సార్ మీకు ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి ఇవాళ చూపిస్తానండి అని చెప్పాను. వారికి చూపించడం కోసం జెరాక్స్ కాపీ కూడా తీసుకొచ్చాను. ఇవాళ వారికి బహూకరిద్దాం, వారు సంతోషిస్తారు ఆ సంఘటన చదివి అని చెప్పి. అందుకని సర్వేశ్వరుడు మాట్లాడుతూనే ఉంటాడు, అందరి మనస్సులలోకి చూస్తూనే ఉంటాడు. అక్కడికి వెడితే గోవిందా గోవిందా ఎందుకంటామో తెలుసా అండి, గోవిందనామంతో 7 రోజుల పాటు కొండ ఎత్తి చిటికిన వేలుతో పట్టాడు స్వామి. ఇప్పుడు ఇంద్రుడు అహంకారంతో వర్షం కురిపించేస్తుంటే ఆనాడు అందరూ వచ్చి సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తే శ్రీకృష్ణ భగవానుడిగా ఉన్నప్పుడు చిన్న పిల్లవాడు కొండ ఎత్తి పట్టుకున్నాడు, అందరినీ లోపలికి రమ్మన్నాడు. రమ్మంటే గోపకాంతలు ముందు లోపలికి వెళ్ళిపోయారు, వృద్ధులు వెళ్ళలేదు. ఏమో బయట ఉంటే వడగళ్ల వాన మీద పడుతుంది, దెబ్బలు తగులుతాయి. లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లవాడు పట్టుకోలేని కొండ వదిలేస్తే పచ్చడైపోతాం.
అందుకని కొండ కిందకి వెళ్ళకండి అన్నారు. ఆ రోజున బతిమాలాడు. ఏమని బతిమాలాడో తెలుసా అండి? బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకే లల్లారదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. ఆయన బతిమాలాడు అందరినీ. అయ్యో వీడు పిల్లాడు కొండెత్తి పట్టుకోలేడు అని మీరు నా మీద అనుమాన పడకండి. బంధువులారా భక్తులారా అంటే చిన్నబుచ్చుకుంటామేమోనని మీ అందరూ నా బంధువులు, రండి 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 కొండ కిందకి చేరిపోండి. కొండ కిందకు వచ్చేసారా నేను కాపాడతానన్నాడు. వచ్చి నిలబడ్డారు. మరి ఆకలేస్తే తన చూపులతో పోషించేశాడు 7 రోజులు. 7 రోజులు కన్నా బతికినన్నాళ్ళు 8వ రోజు చూపించండి నాకు. ఎన్నేళ్లు బతికినా ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం తప్ప 8వ రోజు ఎక్కడ? ఒకసారి నమ్మి గోవిందుడి కొండ కిందకి వెళ్ళారా, ఆ కొండ మీదకెళ్ళి గోవిందా అన్నారా, ఆనాడు వాళ్ళందరూ ప్రార్థన చేస్తే బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలేనగవుతో కృష్ణుండు తానం మహాశైలంబున్ వలకేల దాల్చి విపుల ఛత్రంబు కాపట్టె తద్భీలాభృచ్యుత దుశిలాచకిత గోపీ గోప గోపంతికిన్. ఆనాడు పిల్లవాడు పువ్వు గుత్తి కోసి పైకెత్తినట్టు ఆ గోవర్ధనగిరిని పైకెత్తి పట్టుకున్నాడు. పట్టుకుని కొన్ని కోట్ల మందిని రక్షించినవాడు ఇవాళ కలిచేత ప్రభావితులై పతావస్థలో ఉన్నటువంటి మనుష్య కోటిని నేను రక్షిస్తాను, నేను వాళ్ళకి తండ్రిని, నువ్వెంతటి వాడివిరా, నా బిడ్డల్ని నేను కాపాడుకుంటానని మన కోసమని 7 కొండలెక్కి అక్కడెక్కడో ఆనంద నిలయంలో ఒక్కసారి కుర్చీలో కూడా కూర్చోకుండా రాత్రింబవళ్లు నిలబడి వచ్చి గోవిందా అంటే చాల్ట. ఒకనాడు నేను 7 కొండలు ఎత్తి పట్టుకున్నానని, పశువుల్ని కూడా కాపాడానని నా నామని చెప్పుకుంటూ గోవిందా 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 అంటూ నా చుట్టూ తిరుగుతున్నారా, వీళ్ళని కాపాడలేని నాడు నేనెందుకు అని చిన్నబుచ్చుకుంటాట స్వామి. ద్రౌపది కృష్ణ 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 అంది. అన్ని మాటలు అన్న తర్వాత నేను వస్త్రములనిచ్చానని ఒకనాడు చాలా బాగా బతికినవాడు అప్పు చేసి తీర్చలేకపోతే మొహం చూపెట్టలేనట్టు ద్రౌపది కృష్ణ అనగానే నేను వస్త్రములను ఇవ్వలేకపోయింది సిగ్గుపడి ముఖం చూపించడానికి చెల్లక దాచుకున్నట్ట కృష్ణ పరమాత్మ. ఇది ఆయన అవ్యాజమైనటువంటి కటాక్షం అంటే. అదిగో అటువంటి సర్వేశ్వరుడు 7 కొండల మీద వెంకటాచలపతి అయి ఉన్నాడు. ఆయనకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? ఒక్కసారి గోవిందా అంటే పొంగిపోతాడు. అందుకని 16 నామములు చెప్తాను. ఎవ్వరూ బెంగ పెట్టుకోకండి. మన కోసమని అంత కష్టపడుతున్నాడే తండ్రి, ఆయనని అక్కర్లేని మాటలు ఇన్ని మాటలు మాట్లాడుతున్నామే, పిలవకూడని పిలుపులు గొంతెత్తి ఇన్ని పిలుస్తున్నామే, అలాంటిది మన తండ్రి పేరు మనం గట్టిగా 16 మాటలు చెప్పలేని నాడు మనకి మనుష్య జన్మెందుకు, కంఠం ఎందుకు? అందుకని అందరూ ఉచ్చైశ్వరంతో 16 మాటలు నేను నామం చెప్తాను, మీరందరూ గోవిందా అంటుండండి చాలు. ఇంకొక నామం అక్కర్లేదు, గోవింద నామమే చాలు. మనకి సర్వకాలములయందు రక్ష. అందుకని నేను ఇందులో ఏవో తోచినటువంటివి పరమేశ్వరుడు ఇదిగో ఈ నామం పలకవోయ్ అని నాకు ఏది ప్రచోదనం చేస్తే అటువంటి నామాలు 16 నామాలు చెప్తాను. మీ అందరూ కూడా నేను ఆ నామం చెప్పగానే గోవిందా అని మాత్రం అనండి గట్టిగా. 16 నామాలు. అందుకని శ్రీ శ్రీనివాస, శ్రీ వెంకటేశ, భక్తవత్సల, భాగవత ప్రియ, నిత్య నిర్మల, పాండవ ప్రియ, గోవిందా హరి, మధుసూదన హరి, వజ్రమకుటధర, రఘుకుల నందన, కాంచనాంబరధర, గరుడ వాహన, గోవిందా హరి, గోకుల నందన, గజరాజ రక్షక, వానర సేవిత, విరోధి మర్దన, పాప వినాశక, పాహి మురారే, శ్రీముద్రాంకిత, గోకుల నందన, కరుణాసాగర, ఆపద్బాంధవ, అనాథ రక్షక, రత్నకిరీట, గోవిందా హరి, గోకుల నందన, తిరుమల వాస, తులసీవనమాల,
ఆనందరూప గోవింద హరి గోవింద హరి గోవింద హరి. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రద్ధౌషాంబరహేతీనాం సుఖమావహమూర్తయే సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిరాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. రాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణకులకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుకంఠం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్త కళ్యాణ గుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సర్వేశ్వరుడి యొక్క నిర్హేతుక కృప వలన 4 రోజుల పాటు వెంకటాచల వైభవం మీద ప్రసంగాలు జరగాలని పెద్దలు నిర్ణయం చేస్తే 3 రోజుల కార్యక్రమం పూర్తి చేసుకుని నిన్నటి రోజున పద్మావతి శ్రీనివాసుల యొక్క పరిణయ ఘట్టాన్ని దాటి ఇవాళ 4వ రోజు. ఈసారి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రసంగాల పరంపరలో చిట్ట చివరి రోజు ఉపన్యాసానికి చేరుకున్నాం. వెంకటాచలపతి యొక్క వైభవానికి సంబంధించిన ఒక నృత్య రూపకం ప్రదర్శింపబడుతుంది. సరే, ఇంకా ప్రసంగానికి సంబంధించినంత వరకు నిన్నటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. నారద మహర్షి పద్మావతీదేవి యొక్క హస్తాన్ని చూసి పాణి పద్మతలాకారౌ పాదౌ స్వస్తికాయుతౌ, అమ్మా నీ చేతులు పద్మాకారంలో ఉన్నాయమ్మా అని ఒక మాట చెప్పారు. పతిర్భవతి ధర్మజ్ఞే త్రిలోకేశో రమాపతి, నీకు భర్తగా వచ్చేటటువంటి వాడు 3 లోకములకు శాసకుడైనటువంటి పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు నీ భర్త అవుతాడు అని. నారద మహర్షి యొక్క వాక్కు, అయ్యవారు చేసిన ప్రతిజ్ఞ, పద్మావతి శ్రీనివాసుల పరిణయం పూర్తయింది. వారిద్దరి పరిణయం పూర్తయిన తరువాత 6 నెలల పాటు శ్రీనివాస మంగాపురంలో విడిది చేసినటువంటి వెంకటేశ్వరుడు, ఎందుకంటే వివాహం అయిన తరువాత కొత్త జంట 6 నెలల పాటు కొండ ఎక్కకూడదు. ఇది పాటించి చూపించారు వెంకటేశ్వరుడు. అగస్త్య మహర్షి చెప్పారు 6 నెలల పాటు కొండ ఎక్కకూడదు అని. అందుచేత అగస్త్యాశ్రమంలో ఉండిపోయారు. కళ్యాణమూర్తి అయినటువంటి వెంకటేశ్వరుడు అమ్మవారితో కలిసి ఉన్నటువంటి ప్రాంతం కనుక దానికి కళ్యాణ శ్రీనివాసమని శ్రీనివాస మంగాపురం అని పేర్లు వచ్చాయి. సరే, 6 నెలలు ఉన్న తర్వాత కొండ మీదకి వెళ్లారు. ఆ వాల్మీకములో ఉండేటటువంటి భవంతిని చేరి అక్కడ ఉండగా ఒకనాడు తొండమాన్ చక్రవర్తిని పిలిపించారు. తొండమాన్ ఎవరో నిన్నటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆకాశరాజు గారి యొక్క తమ్ముడు తొండమాన్. ఎందుకని ఆకాశరాజు గారికి తొండమాన్కి సగం సగం రాజ్యాలను ఇచ్చారు సుధర్మ మహారాజు గారు. ఆ తొండమాన్ చక్రవర్తిని తన దగ్గరికి పిలిపించుకుని, నాకిక్కడ నువ్వు ఆలయం నిర్మించవలసింది అని చెప్పారు వెంకటేశ్వర స్వామి వారు. అదిగో అప్పుడు నిర్మింపబడింది ఆనంద నిలయ విమానంతో కూడినటువంటి ఆ వెంకటాచల దేవాలయం.
ఎలా ఉండాలో, ఆ దేవాలయంలో ఎన్ని గదులు ఉండాలో, ఏ మూల ఏది ఉండాలో, అగ్నిశాల ఎక్కడుండాలో, వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి వేదికలు ఎన్ని ఉండాలో, ఎన్ని ప్రాకారాలు ఉండాలో, ఎన్ని గోపురాలు ఉండాలో, విమానం ఎలా ఉండాలో అన్నీ శ్రీ వెంకటేశ్వరుడే చెప్పారు. ఆయన చెప్పిన దానికి అనుగుణంగా ఆలయ నిర్మాణం అంతా పూర్తి చేశారు. లక్ష్మీదేవి వస్తే తప్ప ఆలయంలో ప్రవేశించడానికి పరిపూర్ణత కలగదని ఆనాడు మళ్లీ సూర్యనారాయణమూర్తిని గరుత్మంతుణ్ణి పంపించి లక్ష్మీదేవిని పిలిపించారు. లక్ష్మి అంత తొందరగా వస్తుందా అంటే వెంకటేశ్వరుడు స్పృహ తప్పి పడిపోయారని చెప్పవయ్యా, పరిగెత్తుకొస్తుందా అమ్మవారన్నారు. అంటే ఎంత కోపంలో ఉన్న భార్య అయినా భర్తకి కష్టం వచ్చిందనేటప్పటికి ఎలా పరిగెత్తుకొస్తుందో చూపించారు కలియుగంలో. పాపం అమ్మవారు పరిగెత్తుకొచ్చింది. అమ్మవారితో కలిసి ఆ ఆనంద నిలయ విమానంలోకి చేరారు. ఇక్కడే మనం తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప రహస్యాన్ని చెప్తారు. తొండమాన్ చక్రవర్తిని ఆనంద నిలయ విమానం కట్టించే ముందు వెంకటేశ్వర స్వామి వారు ఒక మాట చెప్పారు. నీతోనే ఈ ఆలయ నిర్మాణం ఎందుకు చేయిస్తున్నానో తెలుసా? దీని వెనకాతల ఒక రహస్యం ఉంది. పూర్వం వైఖానసుడనేటటువంటి ఒక మహర్షి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలని అడిగారు. నాకు శ్రీకృష్ణ భగవానుడి దర్శనం కావాలన్నారు. ఇవాళ కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడే శ్రీనివాసుడిగా వాల్మీకమునందున్నారు. నువ్వు వెళ్ళి ఆ వాల్మీకము దగ్గర సేవించమన్నారు. ఆయన వెంకటాచలం కొండ ఎక్కి వస్తున్నప్పుడు ఆ వైఖానస మహర్షికి రంగదాసుడనేటటువంటి ఒక భక్తుడు కనపడ్డారు. ఇద్దరూ కలిసి వచ్చి వైఖానస మహర్షి రోజు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసేవారు. అప్పుడే ఈ రంగదాసుడు ప్రతిరోజు వెళ్లి స్వామివారికి కావలసిన పుష్పాల్ని అక్కడ ఉండేటటువంటి పుష్కరిణిలో నీళ్లు పట్టుకొస్తూ ఉండేవాడు. పెద్ద నుయ్యి ఒకటి తవ్వాడు. ఆ నుయ్యి ఇప్పటికీ మీరు చూడొచ్చు. ఎక్కడుందో తెలుసా అండి ఆ నుయ్యి? మనం స్వామివారి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్న తరువాత బయటికి వచ్చేస్తే ఎడం పక్క నుంచి అలా పైకి ఎడం పక్క కెడితే వకుళమాత దర్శనం అవుతుంది. వకుళమాత దర్శనం చేసి బయటికి వచ్చిన తరువాత తీర్థం ఇచ్చి తల మీద శఠారి పెడతారు. ఆ పాదుకలు తీసుకుని మెట్లు కిందకి దిగుతాం. దిగగానే మీరు ఎడం పక్కకి చూస్తే ఒక బావి ఉంటుంది. ఆ బావి రంగదాసుడు తవ్వినటువంటి బావి. ఈ బావి నువ్వు తవ్వింది. అందుకని నీకు ఆనాడు నువ్వు చేసినటువంటి మహోత్కృష్టమైన సేవకి గుర్తుగా నీ చేత ఇప్పుడు ఆనంద నిలయ విమానం కట్టిస్తున్నానన్నారు. ఆనాడు నేను నుయ్యి తవ్వి ఎందుకు చేశానని అడిగారు తొండమాన్. అడిగితే స్వామి చెప్పారు అప్పుడు రహస్యం. ఒకనాడు నువ్వు స్వామి పుష్కరిణి పక్క నుంచి నా సేవ కోసమని పువ్వులు తేవడానికి వెడుతుండగా గంధర్వుల జంట పుష్కరిణిలో స్నానం చేస్తుంటే వాళ్ళ యొక్క అందచందాల్ని చూసి ఆకర్షితుడవై ఆ పుష్కరిణి పక్కన నిలబడిపోయావు. చాలా ఆలస్యంగా తిరిగి వెనక్కి వచ్చావు. వైఖానస మహర్షికి నీ మీద కోపం వచ్చింది. ఇంతసేపు వెళ్లిన వాడివి ఎందుకు రాలేదని అడిగారు. ఆనాడు నువ్వు గంధర్వుల యొక్క మిథునాన్ని చూస్తూ ఉండిపోయానని చెప్తూ ఉంటే వైఖానస మహర్షికి ఆగ్రహం వస్తుందేమోనని నేను పుట్టలోంచి పైకొచ్చాను. పైకొచ్చి ఈ రంగదాసుణ్ణి క్షమించవలసింది, ఇతడి నుయ్యి తవ్వాడు, నాకింత సేవ చేశాడని వైఖానస మహర్షికి వెంకటేశ్వర స్వామి వారు ఆ రోజున వరం ఇచ్చారు. ఇంత కష్టపడి నాకు నువ్వింత సేవ చేశావు కాబట్టి ఇంకా భవిష్యత్తులో తిరుమల క్షేత్రంలో వైష్ణవులలో వైఖానసులు మాత్రమే నాకు అర్చన చేస్తారని చెప్పి వరమిచ్చారు. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవ మాత్రం వైఖానసులు మాత్రమే చేస్తారు. వైఖానసులంటే వైష్ణవుల్లో పిల్లవాడు కడుపులో ఉండగానే వాళ్ళకి పాయసం తినిపిస్తారు. పైకి శంఖచక్రాలు ఏం తప్పని చేయరు. ఆ శంఖచక్రాల్ని ఆ చక్రాన్ని అందులో ముంచి ఆ పాయసం తినిపిస్తారు. ఆ పాయసం లోపలికి వెళ్లడం చేత పిండము పరిశుద్ధమవుతుందని, అదిగో అలా పుట్టేటటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి వైఖానసులు అంటారు. ఆ వైఖానసులే ఆ వికనస మహర్షి యొక్క అనుచారంగా వస్తున్న వాళ్లే ఇప్పటికీ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవాధికములను నిర్వహిస్తూ ఉంటారు. ఆ తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయాన్ని నిర్మించిన తరువాత వెంకటేశ్వరుడు చాలా కాలం మాట్లాడారు. ఎంత అనుగ్రహాన్ని వర్షించారంటే ఒకనాడు తొండమాన్ చక్రవర్తి దగ్గరికి కూర్ముడనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. మా తండ్రి గారు మరణించారు, మరి అస్థికల్ని తీసుకెళ్లి గంగలో నిమజ్జనం చేయడానికి వెడుతున్నాను. అలా అస్థికలు పట్టుకెళ్లి నిమజ్జనం చేసి నేను తిరిగి వచ్చేటప్పుడు నాతో కలిసి నడవడానికి నా భార్య గర్భిణి, పిల్లవాడు చిన్నవాడు, వీళ్ళు నడవలేరు. ఆ రోజుల్లో నడిచి వెళ్లేవారు కాశీకి. నడవలేరు కనుక నేను వచ్చే వరకు నీ మందిరంలో వీళ్ళకి ఆవాసం ఏర్పాటు చేయమన్నారు.
తొండమాన్ చక్రవర్తి అన్నారు, దానికేముంది, తప్పకుండా ఏర్పాటు చేస్తానని ఒక భవంతిలో వారికి విడిది ఏర్పాటు చేశారు. ఎవరైనా బ్రాహ్మణ పత్నిని, పిల్లవాణ్ణి దుందుడుకుతనంగా వారి పట్ల ప్రవర్తిస్తారేమో, భర్త పక్కన లేడని ఎవ్వరూ లోపలికి వెళ్ళడానికి వీలు లేని రీతిలో కట్టడి చేసి వాళ్ళకి కావలసినన్ని సంభారములు లోపల ఏర్పాటు చేసి ద్వారములను ముగించారు. కానీ చిత్రం ఏమైందంటే 6 నెలల తర్వాత ఈ కూర్ముడు తిరిగి వచ్చాడు. నా భార్య బిడ్డ లేరని అడిగాడు. అడిగితే తొండమాన్ చక్రవర్తి అబద్ధం చెప్పారు. నీకు కూతురు పుట్టిందయ్యా, నీ భార్య నీ బిడ్డలిద్దరూ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల కొండ మీదకి వెళ్ళారు. 2 రోజుల్లో వచ్చేస్తారు, నువ్వు సత్రంలో ఉండి నేను పంపిన పదార్థాలు తింటూ సంతోషంగా ఉండన్నారు. పాపం నమ్మాడు ఆ కూర్ముడు. వెళ్ళి ఆయన సంతోషంగా ఉన్నాడు. భయపడి తొండమాన్ చక్రవర్తి సైనికుల్ని పిలిచి కూర్ముడి భార్య బిడ్డలు ఎలా ఉన్నారో చూసి రమ్మని, ఆ తల్లి ప్రసవం అయ్యి ఉంటుంది, అప్పుడు ఎవ్వరికి కేక వినపడలేదు, మనకి తెలియలేదు, పొరపాటు జరిగింది, తలుపులు తీసి చూడండి అన్నారు. తీరా తలుపులు తీసి చూసేటప్పటికి అస్థిపంజరాలు ఉన్నాయి. అప్పటికి వాళ్ళు మరణించారు. మరణించి ఆ తల్లి బిడ్డడి యొక్క మాంసం తినివేయబడి అస్థిపంజరాలు మాత్రమే మిగిలాయి. ఇది వచ్చి చెప్పారు. ఆ తరువాత బ్రాహ్మణుడు శపిస్తాడేమో, పతనమైపోతానని భయపడి తొండమాన్ చక్రవర్తికి రహస్య ద్వారం ఉండేది, అందులోంచి పరిగెత్తుకుంటూ వెళ్లేవారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి. వెంకటేశ్వర స్వామికి ఒకసారి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత శ్రీదేవి భూదేవిలతో కలిసి పడుకుని ఉండగా తొండమాన్ అలాగే రహస్య ద్వారంలోంచి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సిగ్గుపడి భూదేవి పరిగెత్తుకుంటూ వెళ్లి భూతీర్థం అనే నూతిలో దూకేసింది. శ్రీదేవి స్వామివారి వక్షస్థలంలో దూరిపోయింది. ఇప్పటికీ అందుకే పూలబావి అంటాం. దర్శనం చేసుకుని మనం బయటికి వస్తే ప్రసాదం పెడతారు మనకి, ఉచిత ప్రసాదం. అది తిని చేతులు కడుక్కోవడానికని కుడిపక్కకి తిరుగుతాం మనం. కుడిపక్కకి తిరగగానే ఎడం పక్కన అద్దాల మంటపానికి ఉత్తర భాగంలో ఒక బావి ఉంటుంది. ఆ బావి పూలబావి. అందులో రామానుజులు భూదేవిని ప్రతిష్ఠించి స్వామివారి నిర్మాల్యాన్ని ప్రతిరోజు అందులో వేసేవారు. అందుకని తొండమానికి అలవాటు ఉండేది. స్వామివారి దగ్గరికి రహస్య ద్వారంలోంచి పరిగెత్తేవాడు. పరిగెత్తుకుంటూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఇలా నా ఆధీనములో ఉంచబడినటువంటి బ్రాహ్మణుని భార్య బిడ్డ, ఆమె కడుపులో ఉన్న పిల్ల కూడా మరణించారయ్యా, స్వామి నన్ను రక్షించమన్నారు. ఆగ్రహం కలిగింది వెంకటేశ్వరుడికి. రాజ్యమును పరిపాలించేవాడి వయ్యుండి కూడా ధర్మభ్రష్టుడవై ఒక బ్రాహ్మణుని యొక్క భార్యని బిడ్డన్ని రక్షిస్తానని మాట ఇచ్చి వాళ్ళు ఆకలితో కేకలు వేసి మరణిస్తే ఈ రీతిలో వాళ్ళకి ఏర్పాట్లు చేశావా అని ఆగ్రహించి, అయినా నువ్వు నాకు పిల్లనిచ్చిన మామగారికి తోడపుట్టిన వాడివ కనుక నీకు ఉపకారం చేస్తాను అని చెప్పి ఆ అస్థికల్ని పట్టుకుని ఆ పాండవ తీర్థం దగ్గరికి తీసుకురమ్మన్నారు. దాన్ని గోగర్భం అంటారు. అప్పుడు పల్లకీలో తీసుకెళ్లారు అస్థికలు. వెంకటేశ్వర స్వామి వారు కంఠం వరకు నీళ్లలో మునిగి ఆ నీటిని తీసి అస్థికల మీద చల్లారు. చల్లితే ఆ పిల్లలు తల్లి మళ్ళీ బ్రతికారు. అప్పటి నుంచి స్వామి ప్రతిజ్ఞ చేశారు, నాకు అసహ్యం వేసింది, మీరు చేసేటటువంటి పొరపాట్లు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి, అందుకని ఇక నుంచి నేను మాట్లాడను. ఎప్పుడైనా నాకు ఏదైనా పొరపాటు జరిగిందనిపించినా, ఏదైనా నేను అనుగ్రహించి చెప్పాలనుకున్నా అర్చకుల ద్వారా మాట్లాడతానన్నారు. అప్పటి నుంచే ఎప్పుడెప్పుడు పొరపాటు జరిగినా అర్చకుల ద్వారా మాట్లాడతారు. లేదా తిరుమల ఆలయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? తాళ్లతో కట్టేయబడినటువంటి గంటలు మోగుతాయి తిరుమలలో. రాత్రి తాళ్లు కట్టేస్తారు. పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉండగా సర్వసంభవంలో రాసుకున్నారు. వరుణయాగం చేశారు. వరుణయాగం చేస్తే బ్రహ్మాండమైన ఎండ, పల్లకీ పట్టుకుని స్వామివారిని తీసుకురావడం కోసమని ఛత్రాలు కూడా పట్టుకోకుండా వెళ్లారు. ఇంత ఎండ వర్షం పడుతుంది ఏమిట్లే అని. యాగం పూర్తయిపోయింది. ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లి పల్లకీలో పెట్టుకుని తీసుకొస్తున్నారు. వెనకాతల పత్రికా విలేకరులు పరిహాసం ఆడారు. పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు స్వామివారికి వరుణయాగం కోసమని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాడు, వాన చొక్క పైనుంచి పడలేదు, ఈవో గారి కంటి వెంట నీళ్లుచ్చాయి అన్నారు. ఈ మాటలు వింటున్నారు ప్రసాద్ గారు. స్వామి నీ అనుగ్రహం ఇంతే అయితే నేను ఏం చేయగలను అనుకున్నారు. ఏం విన్నాడో స్వామి, ఆకాశంలో పెద్ద శబ్దం వినిపించింది. ఏమిటి ఆ శబ్దం అనుకున్నారు. నిమిషాల మీద నల్లటి మబ్బు పట్టేసింది. ఎంత వర్షం కురిసిందో తెలుసా అండి? మరునాడు స్వామివారికి అభిషేకం జరిగేటప్పుడు చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రసాద్ గారికి చెప్పాడు, గోగర్భం డ్యాం నిండిపోయిందని. స్వామి చాలా నమస్కారం చేశారు. ఆ ముందు రోజు రాత్రి గంటలు మోగాయి. మోగితే పివిఆర్కే ప్రసాద్ గారికి ఫోన్ చేశారు, ఈవో గారికి, గంటలు మోగుతున్నాయి రాత్రి గుళ్ళోనని. పివిఆర్కే ప్రసాద్ గారు కొండ మీదకి వెళ్లారు. సీళ్లు బదలగొట్టించి తలుపులు తీశారు. కట్టేసి ఉన్నాయి గంటలు. కట్టేసి ఉన్న గంటలు ఎలా మోగాయని గర్భాలయం అవి తీసి చూశారు.
ఎక్కడ చడి చప్పుడు లేదు. కానీ ఆయన ఫలసిద్ధినిచ్చారు. అంత బ్రహ్మాండమైన వర్షం పడింది. పొంగిపోయి నా జీవితంలో నేను మరిచిపోలేని సంఘటన అని మహానుభావుడు సర్వసంభవాంలో రాసుకున్నారు. నాహంకర్త హరిహికర్త అని పెట్టుకున్నారు ఆ పుస్తకానికి పేరు. అందుకని శ్రీ వెంకటేశ్వరుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నారు. నా మిత్రుడు నిన్న ఒక కోరిక కోరారు. ఏమయ్యా కోటేశ్వరరావు, పద్మావతీదేవి ఆయన భార్య అంటారు, బానే ఉంది, బీబీ నాంచారి శ్రీ వెంకటేశ్వరుడి భార్య అని చెప్తుంటారు. మహమ్మదీయ కుటుంబంలో పుట్టినటువంటి వనిత వెంకటేశ్వర స్వామి వారికి భార్య ఎలా అయింది? ఎక్కడుంది బీబీ నాంచారి? పద్మావతీదేవి గుళ్ళో ఉందా? తిరుమలలో వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉందా? ఎక్కడుంది? ఏ ప్రమాణాన్ని ఆధారం చేసుకుని బీబీ నాంచారి ఆయన భార్య అని చెప్తున్నారు? 4 మాటలు నీకేమైనా తెలిస్తే చెప్తావా అన్నారు. ఈ విషయం చాలా మంది అడుగుతున్నారండి బేగ్ గారు, రేపు వేదిక మీదే చెప్తానులేండి అన్నారు. అందుకని ఇప్పుడు నేను ఒక విషయాన్ని అందుకని ప్రస్తావన చేయవలసి వచ్చింది. తిరునారాయణపురం అని కింద నారాయణపురంలో వెంకటేశ్వర స్వామి వారికి పెద్ద దేవాలయం ఉండేది. నేను మొట్టమొదటి రోజున విజ్ఞాపన చేశాను 4 దేవాలయాలు ఉండేవని. అందులో ఆ తిరునారాయణపురంలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహానికి సంపత్కుమారుడు అని పేరైంది. ఆ సంపత్కుమార విగ్రహాన్ని ఢిల్లీని సుల్తానేట్ వంశం వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఢిల్లీ సుల్తాన్ గారు తిరుమల క్షేత్రానికి దండయాత్రకు వచ్చారు. ఓరుగల్లు దాటిపోయి ఇటువైపుగా దండయాత్రకు వచ్చినప్పుడు ఆయనకి ఎందుకు ముచ్చట కలిగిందో, స్వామి ప్రేరణ ఏం కలిగిందో, దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీ పట్టుకెళ్ళిపోతే అది అంతఃపురానికి వెళ్ళిపోయి అంతఃపురంలో పెట్టారు. ఢిల్లీ సుల్తాన్ గారి కూతురు ఆ విగ్రహాన్ని చూసింది. ఆ తల్లికి ఏం కనపడిందో అందులో, అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో, స్వామిని రోజు మహమ్మదీయ కుటుంబంలో జన్మించిన జన్మ కారణం కాదండి. మా బేగ్ గారిని మా హరిప్రసాద్ గారు ఎప్పుడు బేగి శాస్త్రి గారు అంటుంటారు. ఆయనకి తెలుసున్నన్ని విషయాలు హిందువుల్లో పుట్టిన చాలా మందికి తెలియవు. అందుకని అంత భక్తి కలిగిన వారు ఏమో ఒక్కొక్కసారి ఉంటారు, ఎవరిని పడితే వారిని కేవలం జన్మచేత మతం చేత మనం నిర్ణయించలేము. కానీషా గారు పుట్టవా? కానీషా గారు రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని ఆవిష్కరించిన మహాపురుషుడు కాడు. అందుకని అదిగో ఆనాడు ఆ ఢిల్లీ సుల్తాన్ గారి కుమార్తె అయినటువంటి బీబీ ఆవిడ మోహించింది స్వామిని చూసి. ఆయనని తన భర్తగా భావించి సేవలు చేసింది. భగవద్ రామానుజులకి తెలిసింది తిరునారాయణపురంలో ఉండవలసినటువంటి ఉత్సవమూర్తి ఢిల్లీ సుల్తాన్ దగ్గర ఉండిపోయారు. ఢిల్లీ వెళ్లి ఆయన సుల్తాన్ గారిని మెప్పించి ఆ ఉత్సవమూర్తిని తీసుకొచ్చేశారు. ఆ స్వామిని విడిచిపెట్టి ఉండలేకపోయింది ఆయన కుమార్తె. ఆవిడ కూడా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఆలయంలో స్వామికి ప్రతిష్ఠ అయిపోయింది. ప్రతిష్ఠ అయిపోతే స్వామి ఇంకా బయటికి రాలేదు. స్వామికి ప్రతిష్ఠ అయితే ఆవిడ ఏడిచింది. నేను మహమ్మదీయ కుటుంబంలో పుట్టిన స్వామి పట్ల అపారమైన వ్యామోహం పెంచుకున్నాను, ఆయన్ని చూడకుండా ఉండలేను అని అడిగింది. రామానుజుల హృదయం కరిగిపోయి అమ్మ నీకే నిబంధన అడ్డురాదు, ఇవాళ ఇది చెప్పించాలనేనేమో స్వామి బేగ్ గారితో దండయించాడు నాకు. అందుకని ఏ నిబంధనలు అడ్డురావు, భక్తి ప్రధానం. వెళ్లి దర్శనం చేయమన్నారు. ఎవ్వరికీ దక్కని అదృష్టం ఆ రోజున ఏమైందో తెలుసా అండి? ఢిల్లీ సుల్తాన్ గారి కుమార్తె లోపలికి వెళ్లి స్వామిని చూసి కన్నుల నీరు కారుస్తూ స్పృహ తప్పి పడిపోయి స్వామిలో ఐక్యమైపోతే అప్పుడు భగవద్ రామానుజులు నిర్ణయం చేశారు, ఈమె కారణ జన్మురాలు, సాక్షాత్ ఆండాళ్ వంటి తల్లి, ఏమో ఏ కారణం చేతనో మహమ్మదీయ కుటుంబంలో జన్మించింది అని అప్పుడు బీబీ నాంచారికి విగ్రహం చేయించారు. ఆ విగ్రహం ఇప్పటికీ ఎక్కడుందో తెలుసా అండి? ఆ విగ్రహాన్ని రామానుజాచార్యుల వారికి శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథుడంటే చాలా ఇష్టం. శ్రీరంగనాథుడికి వెంకటేశ్వరుడికి తేడా ఉండదు. ఎందుకుండదో ఆలయ దర్శనంలో మీకు చెప్తాను. అందుకని శ్రీరంగనాథుడి పాదాల చెంత బీబీ నాంచారిని ప్రతిష్ఠ చేశారు. మీరు ఇప్పటికీ శ్రీరంగం వెడితే బీబీ నాంచారి విగ్రహం ఏదంటే చూపిస్తారు, పాదాల దగ్గర ఉంటుంది. అందుకని ఒక మహమ్మదీయ కుటుంబంలో జన్మించి వెంకటేశ్వరుడి యొక్క పత్నీత్వాన్ని పొందినటువంటి మహాదృష్టాన్ని పొందినటువంటి తల్లి బీబీ నాంచారి. సరే, అక్కడికి ఆ విషయాన్ని పరిసమాప్తం చేస్తూ అదిగో ఆనాడు తొండమాన్ చక్రవర్తి కట్టినటువంటి ఆనంద నిలయ విమానంలో నువ్వే రంగదాసుడివి. ఆనాడు ఆ స్వామి పుష్కరిణి దగ్గర గంధర్వుల యొక్క స్నానాన్ని చూసి మైమరిచిపోయి తిరిగొస్తే వైఖానసుడు కోపగిస్తే నీకు ఆయనకి వరం ఇచ్చాను.
మీ వంశం వాళ్ళు నాకు పూజ చేస్తారు, ఈ రంగదాసుడు వచ్చే జన్మలో తొండమాన్నై పుడతాడు, పుట్టి ఇతడే నాకు గుడి కడతాడని వరం ఇచ్చాను. అదిగో ఆ వరప్రభావం చేత తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామి వారికి ఆనందనిలయ విమానాన్ని కట్టించింది వారే. ఆయనే గుడి కట్టారు. గుడి కట్టిన తరువాత అందులోకి ప్రవేశించారు. కానీ రాను రాను తొండమాన్ చక్రవర్తిలో కొంచెం అహంకారం బయలుదేరింది. నా అంతటి భక్తుడు లేడు, నేను వెంకటేశ్వరుడికి గుడి కట్టిన వాణ్ణి, స్వామి నాతో మాట్లాడతారని. అప్పుడు ప్రతిరోజు ఆయన స్వర్ణదళాలతోటి, స్వర్ణ తులసీ దళాలతో స్వామికి అర్చన చేసేవాడు. అర్చన చేస్తుంటే వెంకటేశ్వర స్వామి వారు ఆయన యొక్క అహంకారాన్ని తొలగించాలనుకున్నారు కనుక మహానుభావుడు ఆయన యొక్క పాదముల మీద మట్టి తులసీదళం కనిపించేటట్టు చేశారు. ఆశ్చర్యపోయాడు తొండమాని, మట్టి తులసీదళం ఎక్కడదని. దీని గురించి ఆశ్చర్యపోతుంటే అశరీరవాణిగా పలికింది, నీ రాజ్యంలోనే ఈ ఒక మూలకి కుగ్రామంలో భీముడనేటటువంటి ఒక కుమ్మరివాడు ఉన్నాడు. ఆయన కేవలం మట్టి తొక్కి కుండలు చేసుకుంటాడు. ఆయన ఎంత భక్తుడంటే తనకున్న దాంట్లో నన్ను అర్చన చేస్తూ మట్టితో తులసిదళం చేసిన పాదముల మీద ఉంచుతాడు, వెళ్లి దర్శనం చేయమన్నారు. తొండమాన్ చక్రవర్తి పాదరక్షలు కూడా ధరించకుండా ఆ కూర్పుణ్ణి వెతుక్కుంటూ వెళ్లారు భీముణ్ణి. ఆయన భీముడి భార్య పేరు తమాలిని. వెళ్లారు, ఎండలో వెళ్లి పాపం అలా వెళ్ళడం అలవాటు లేని వారేమో తొండమాన్ చక్రవర్తి స్పృహ తప్పి పడిపోయారు. పడిపోతే ఆ భీముడు పరిగెత్తుకుని వచ్చి పైకి లేపి తన దగ్గరికి తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత కూర్చోపెట్టుకున్నారు. పొంగిపోయి వెంకటేశ్వర స్వామి వారు ఉభయనాంచారులతో కలిసి దర్శనమిచ్చారు. దర్శనమిస్తే భీముడు ఏమడిగాడో తెలుసా అండి ఆ రోజున? స్వామి నాకు ఒక్కటే కోరిక, మా ఇంట్లో అంత అన్నం తినండి స్వామి అని అడిగాడు. అడిగితే వెంకటేశ్వరుడు అన్నారు, భక్తికి లొంగిపోతాడండి స్వామి. ఆయన అన్నారు, తప్పకుండా తింటానోయ్, అంత అన్నం పెట్టమన్నారు. ఎక్కడ పెడతాడు? ఆయనకి ఏముంది ఆయన దగ్గర? రాజమహిషీ మధురై కటాక్షై వైదగ్ధ్యవర్ణకులకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాహ కవయోధయంతి హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుకంఠం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాం పౌరుహచైచరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరేదంబికాం.